నమస్తే డి న్యూస్ కు స్వాగతం. నేను మీ కిరణ్మయ్. ముందుగా బులెటిన్ల హెడ్లైన్స్. జిల్లా వ్యాప్తంగా ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ. రేపు సెలవు దినం కావడంతో ముందు రోజే అందజేస్తున్నట్లు మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి వెల్లడి. న్యూ ఇయర్ వేడుకలు ఆనందంగా జరుపుకోండి, ఇతరులకు ఆటంకం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించిన ఎస్పీ హర్షవర్ధన్ రాజు. భారత మహిళా క్రికెట్కు చిరస్మరణీయమైన 2025 సంవత్సరం వరల్డ్ కప్తో పాటు లంక సిరీస్ను క్లీన్ స్వీప్ చేసిన హర్మన్ ప్రీత్ సేనా. ముక్కోటి ఏకాదశి పర్వదినం సందర్భంగా తిరుమల శ్రీవారి ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి, ఎమ్మెల్యే దామచల్ల జనార్దన్ రావు కుటుంబ సభ్యులు ఉత్తర ద్వార దర్శనం చేసుకున్నారు. స్వామివారి కృపా కటాక్ష వీక్షణాలతో సర్వ మానవళి సుఖశాంతులతో ఆనందోత్సాహాలతో విరాజిల్లాలని ఆకాంక్షించారు. పొన్నలూరు మండలం రాజోలుపాడులో ఎన్టీఆర్ భరోసా పింఛన్లు రాష్ట్ర మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి అందజేశారు. సూపర్ 6 సూపర్ హిట్ అయిందన్నారు. జగన్ లాగా మేం ప్రజలను మోసం చేయబోమని, ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేస్తున్నామని తెలిపారు. ఇచ్చిన మాట ప్రకారం మార్కాపురం జిల్లా ఏర్పాటు చేశాం, కందుకూరును తిరిగి ప్రకాశం జిల్లాలో కలిపామన్నారు. సచివాలయ సిబ్బంది, టీడీపీ నాయకులు పాల్గొన్నారు. ఇప్పుడు ఇచ్చింది ఆయన మధ్యలో వాళ్ళు ఏదో అనుకున్నారు. నీకు 4,000, అమ్మాయికి 6,000, 10,000 ఒక ఇంట్లో గ్యాస్ డబ్బులు వచ్చినాయమ్మా. వచ్చుంటే మనం పెట్టుకున్నది ఉత్తిపేట బాబు నాయుడు గారు ఇస్తున్నారు. ఇంత పెద్ద డబ్బులు మనం పని చేసుకోలేం కదా. ఇంతకుముందు ఎవరిని తీలా ఇక్కడ పోలా ఛార్జీ, ఆర్టీసీ బస్సులో ఛార్జీ లేవుగా. వెళ్ళా ఎక్కే ఒకసారి బస్సు. పొన్నలూరు సాగంటి కాలనీ నుంచి చెరుకు దాకా కూడా రోడ్డు వచ్చింది. ఈ రోడ్డు కూడా మన టైంలో శాంక్షన్ చేస్తే లోకేష్ గారు యువకుల పాదయాత్ర ముందు చేసే, మళ్ళీ మొన్న కూడా కనిగిరి వరకు కూడా ఆ ఎంటబడి చేసే ఇది మంజూరు చేసిన కూడా మనమే. ఈరోజు కాలువలు లేవు. మనం వచ్చిన తర్వాత మీరందరూ నన్ను గెలిపించారు, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలి. కానీ రాష్ట్రంలో చంద్రబాబు ముఖ్యమంత్రి కాలేదు కాబట్టి కాలువలు లేకపోయాం. ఈ ఊరు నుంచి కోటపాడికి కూడా ఆ రోజు నేను మెటల్ లోడ్ తెస్తే గవర్నమెంట్ మారిన తర్వాత లేచారు, సక్రమంగా వేయాలి. అలాగే మనకి పరచూరారి పాలన నుంచి కల్లూరు పాలన కూడా ఆ రోజు మనం 70 లక్షల రూపాయలు పెట్టి మెటల్ లోడ్ చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి జనసేన ఇవన్నీ కూడా కలిసి సహకారంతో చెప్పిన ప్రతినిధి చేస్తా ఉన్నాం. దీంతో పాటుగా ఈరోజు జిల్లాల విభజన కూడా చేస్తున్నాం. అభివృద్ధిని సంక్షేమానికి తీసుకెళ్తున్నాం. అమ్మ ఈరోజు రైతు సంక్షేమం కోసం రేపు 2వ తారీఖు ఎల్లుండి నుంచి పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ చేస్తున్నాం. దానికి కూడా తహసీల్దార్ గారికి ముందే చెప్పినాం, సబ్ కలెక్టర్ గారు కూడా ఏమన్నారు, ప్రతి గ్రామంలో పెట్టి సార్ ఈకేవైసీ చేసి అదే రోజు స్పాట్, ఒకరోజు షెడ్యూల్ లేట్ అయినా స్పాట్ లోనే ఈకేవైసీ చేసి అవి అందజేసే విధంగా మళ్ళీ మీరు ఆఫీస్ చుట్టూ తిరగకూడదనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకున్నారు. విజయవాడ కనకదుర్గమ్మ దేవాలయంలో విద్యుత్ అంతరాయం అంశం అధికారుల సమన్వయ లోపం తప్ప దానిని కూడా కొందరు రాజకీయం చేయడం దురదృష్టకరమని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. అమ్మవారి గుడిలో సుమారు 15 నిమిషాల పాటు విద్యుత్ అంతరాయం కలగడానికి గల కారణాలపై దేవాదాయ విద్యుత్ శాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు. విద్యుత్ అంతరాయం విషయం తన దృష్టికి రాగానే యుద్ధ ప్రాతిపదికన సరఫరా పునరుద్ధరించామని వెల్లడించారు. ఈ సమన్వయ లోపానికి సంబంధించిన బాధ్యులపై చర్యలు తీసుకుంటామని, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూస్తామని చెప్పారు. జనవరి 6, 7 తేదీల్లో దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఆధ్వర్యంలో మరోసారి దుర్గగుడి ఈవో ముఖ్య అధికారులతో సమావేశం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అదేవిధంగా కాన్స్టిట్యున్సీల్లో కొన్ని చోట్ల పునర్విభజన జరిగింది. గత ప్రభుత్వం చేసిన తప్పుదలన్నింటినీ కూడా సరిదిద్దుతూ ఎలక్షన్ ముందు ఏదైతే ముఖ్యమంత్రి గారు అట్లానే లోకేష్ గారు హామీ ఇచ్చారో ఆ దశగా ఈ ప్రభుత్వం పనిచేసుకుంటూ నిన్న క్యాబినెట్లో పూర్తవటం జరిగింది. అదే ముఖ్యంగా అద్దంకి వచ్చేసరికి గతంలో బాపట్ల ఉండేది, చాలా దూరం ప్రయాణం చేయాల్సి వస్తుంది, ప్రజలకు ఇబ్బంది పడుతున్నారు. పాదయాత్రలో లోకేష్ బాబు గారు ఇచ్చిన హామీ ప్రకారం నిన్న జరిగిన క్యాబినెట్లో మమ్మల్ని ప్రకాశం జిల్లాలో అద్దంకిని, అదేవిధంగా కందుకూరుని రెండింటిని కూడా ప్రకాశం జిల్లాలో కలపడం జరిగింది. అదేవిధంగా అద్దంకి ప్రాంత ప్రజలకి
రెవెన్యూ కానీ మిగతా సమస్యలకి ఎక్కడికో చేరాలా, అటు దూర ప్రాంతం వెళ్లాల్సి వస్తుంది. అందుకని మాకు రెవెన్యూ డివిజన్ కూడా రావడం జరిగింది. ఈ రెండింటికి ఇచ్చినందుకు, ప్రకాశం జిల్లాలో కలిపినందుకు, అదేవిధంగా అద్దంకి ప్రజల్లో ఆకాంక్ష ఎప్పటి నుంచి అడుగుతా ఉన్నాం, 2012 నుంచి అడుగుతా ఉన్నాం రెవెన్యూ డివిజన్ కావాలని. అది కూడా నెరవేర్చినందుకు ముఖ్యమంత్రి గారికి, అదేవిధంగా ఆ రోజు హామీని లోకేష్ గారు పాదయాత్ర చేస్తా హామీని ముఖ్యమంత్రి గారు దాన్ని ఇచ్చినందుకు, అదేవిధంగా కమిటీకి సత్యప్రసాద్ గారికి, రెవెన్యూ మినిస్టర్ గారికి, మిగతా కమిటీ సభ్యులందరికీ కూడా, జీఓఎం కమిటీ సభ్యులందరూ కూడా మా అద్దంకి నియోజకవర్గ ప్రజల తరపున అభినందన తెలియజేసుకుంటూ, నూతన సంవత్సర వేడుకలను ఆనందోత్సాహాల మధ్య జరుపుకోవాలని, రోడ్లపైన ప్రజా జీవనానికి భంగం కలిగించే విధంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని ప్రకాశం ఎస్పీ హర్షవర్ధన్ రాజ్ హెచ్చరించారు. బహిరంగంగా రహదారులపై కేక్ కటింగ్లు, డీజేల ఏర్పాటు, లౌడ్ స్పీకర్లు, బాణాసంచా కాల్పులకు అనుమతి లేదన్నారు. ఆసుపత్రులు, వృద్ధాశ్రమాలు, ఇతర సున్నితమైన ప్రాంతాల్లో ఎటువంటి అసౌకర్యం, ఆటంకం కలిగిస్తే చర్యలు తీసుకుంటామన్నారు. మనకు ఆంక్షలు అని అంటే ప్రత్యేకంగా మనకు ఆంక్షలు లేవు. మనకు ఒంగోలుకి సంబంధించి మటుకు మనకి ఏదైతే ఈ ఫ్లైఓవర్ ఉందో, మనకి ఫ్లైఓవర్ని మటుకు కంప్లీట్గా అదొకటి మటుకు బ్లాక్ చేస్తాము. మిగతా రోడ్స్ మంగమూరు రోడ్డు, తర్వాత పేర్లమిట్ట రోడ్డు, మిగతా వాటి మీద పరిమిత ఆంక్షలతోటి, అంటే బ్యారికేడ్స్ పెట్టుకుని పరిమిత ఆంక్షలతోటి మనము ట్రాఫిక్ రెగ్యులేట్ చేసుకోవడం జరుగుతుంది. అయితే ఈ సందర్భంగా మనము ఈ ఈవెంట్స్ ఎక్కడైతే ఉన్నాయి, ఆ ఈవెంట్స్ సంబంధించినటువంటి ఆర్గనైజర్స్ కావచ్చు, వాళ్ళకి ఏదైతే మనము కండిషన్స్ లోబడి ఇస్తామో ఆ కండిషన్స్ లోబడి వాళ్ళు చేయాలా. పబ్లిక్ ఎటువంటి ఇన్కన్వీనియన్స్ లేకుండా చేసుకోవాలా. మనం కూడా అందరం కూడా చాలా రెస్పాన్సిబుల్గా న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకోవాలి. కానీ ఇన్ ద నేమ్ ఆఫ్ సెలబ్రేషన్ ప్రజలకి అసౌకర్యం కల్పించే విధంగా, వాళ్ళకి ఇబ్బంది పడే విధంగా మనం బిహేవ్ చేయకూడదు. అలాగే ఆ విధంగా చేయడం వల్ల, డ్రింక్ చేసి మళ్ళీ డ్రైవ్ చేయడం వల్ల మన ప్రాణాలకి ముప్పు తెచ్చుకునేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రజలందరికీ, ముఖ్యంగా యువత అందరికీ కూడా మా విజ్ఞప్తి ఏమిటంటే, దయచేసి పోలీసులు సహకరించండి. ఈ రోడ్డు మీద ఇష్టానుసారంగా వచ్చి కేకులు కట్ చేయడం కానీ, వెహికల్స్ డ్రైవ్ చేయడం కానీ అలౌ చేయము. ఆ రోజు ఖచ్చితంగా చలాన్స్ ఇంపోజ్ చేయడం కానీ, ఎన్ఫోర్స్మెంట్ గట్టిగా చేస్తాము. ఏదైతే గవర్నమెంట్ అదర్ డిపార్ట్మెంట్స్ వాళ్ళ కండిషన్స్ లోపడి 1 o'clock దాకా లిక్కర్, రెస్టారెంట్స్ ఇవి ఉన్నాయి, వాటన్నిటికి కూడా మాకు ఎటువంటి ఇబ్బంది లేదు. పబ్లిక్ రావచ్చు, హోటల్స్కి వెళ్ళచ్చు, వాళ్ళు దే కెన్ హ్యావ్ ఫుడ్, దే కెన్ స్పెండ్ టైం. బట్ రోడ్ల మీద మటుకు ఇష్టానుసారంగా చేస్తామంటే దాన్ని మటుకు మేము యాక్సెప్ట్ చేయలేము. సో మామూలుగా మీ యొక్క కండిషన్స్ మిగతా వాటికి సంబంధించి జరిగింది, కానీ రోడ్ల మీద ఇష్టానుసారంగా వ్యవహరిస్తామంటే మటుకు దాని మటుకు కాదు. ప్రజలందరూ కూడా దీన్ని అర్థం చేసుకుని మాకు పోలీసు వారికి సహకరిస్తారని చెప్పి ఆశిస్తున్నాను. దీనికి సంబంధించిన ప్రత్యేకంగా అయితే ఒక చిన్న ప్రెస్ నోట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. దట్ ఈజ్ అబౌట్ అవర్ ఇది. ఇంకా మొత్తం జిల్లా అందరికి సంబంధిస్తే మొత్తం 136 ప్రాంతాల్లో మనం పికెట్లు ఏర్పాటు చేసుకుంటాం, అన్ని పోలీస్ స్టేషన్ సంబంధించి. అట్లాగే 56 మొబైల్ పార్టీసు, తర్వాత డ్రంక్ అండ్ డ్రైవ్ సంబంధించి ఎన్ఫోర్స్మెంట్ కోసం అని చెప్పి కూడా 30 టీమ్స్. ఆ రోజు మా స్పెషల్ పార్టీ ఏఆర్ టీమ్స్ అన్నింటినీ కూడా కన్సర్న్డ్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ అందరికీ కూడా సపోర్ట్ చేస్తూ వాళ్ళందరితోటి ఎన్ఫోర్స్మెంట్ గట్టిగా చేస్తా అని చెప్పి తెలియజేస్తున్నాను. బ్యాంకు ఉద్యోగులకు వారానికి 5 రోజుల పని విధానాన్ని కేంద్ర ప్రభుత్వం తక్షణమే అమలు చేయాలని యూఎఫ్బియు కన్వీనర్ రాజీవ్ రతన్ దేవ్ డిమాండ్ చేశారు. యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ ఆధ్వర్యంలో ఒంగోలు, నెల్లూరు బస్టాండ్ యూనియన్ బ్యాంకు వద్ద బ్యాంకు ఉద్యోగుల నిరసన తెలిపారు. ఉద్యోగ సంఘాల మధ్య డిసెంబర్ 2023లో 5 రోజుల పని దినాల ఒప్పందం కుదిరిందని రాజు అన్నారు. దీనిపై కేంద్ర ప్రభుత్వం ఇంకా తుది నోటిఫికేషన్ విడుదల చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వ జాప్యాన్ని నిరసిస్తూ యూఎఫ్బియు పోరాడుతుందన్నారు. తమ డిమాండ్ను కేంద్ర ప్రభుత్వం పరిష్కరించని నేపథ్యంలో దేశవ్యాప్తంగా బ్యాంకు ఉద్యోగులు ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. యూనియన్ నాయకులు సిరిగిరి రాజేష్ ఖన్నా, శ్రీనివాస్, రవిప్రకాష్, బ్యాంకు ఉద్యోగులు పాల్గొన్నారు. యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ ఇచ్చిన పిలుపు మేరకు
ఈ నిరసన కార్యక్రమం జరుపుతున్నాము. ఇక్కడ ఒంగోలులోని నెల్లూరు బస్ స్టాండ్ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మెయిన్ బ్రాంచ్ ఆవరణలో ఈ నిరసన కార్యక్రమం జరుపుతున్నాము. యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్స్ యూనియన్ అంటే బ్యాంక్ యూనియన్స్ అంటే మన దేశంలో ఉన్న అన్ని బ్యాంకులకి సంబంధించిన యూనియన్లు అన్నీ కలిపి ఒక యూనియన్గా ఏర్పడి మా బ్యాంకు ఉద్యోగుల సమస్యల కోసం పోరాడే యూనియన్ యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్. ఈరోజు మేము ముఖ్యంగా చేస్తున్న నిరసన కార్యక్రమంకి మా ముఖ్య డిమాండ్ ఏంటంటే 5 రోజుల పని విధానం. మార్చి 8, 2024వ తేదీన 24లో 12వ ద్వైపాక్షిక ఒప్పందంలో భాగంగా ఇండియన్ బ్యాంక్ అసోసియేషన్ మాకు హామీ ఇచ్చింది ఈ 5 రోజుల పని విధానాన్ని అమలు చేస్తామని. ఆ తర్వాత ఆ ఫైల్ అనేది ఏదైతే ఉందో అది డిపార్ట్మెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ సర్వీసెస్కి వెళ్ళింది. అది మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉంటుంది. 2 సంవత్సరాల నుంచి మేము ఎదురు చూస్తున్నాము 5 రోజుల పని విధానం కోసం. ఇప్పటివరకు కూడా కేంద్ర ప్రభుత్వం అనేది దాని గురించి ఏ నిర్ణయం తీసుకోలేదు. మొన్న పార్లమెంట్ సమావేశాల్లో కూడా దాన్ని కన్సిడర్ చేస్తామని చెప్పారు తప్పితే దాని గురించి నిర్ణయం తీసుకోలేదు. ఇప్పటికే మేము మా బ్యాంక్ శాఖల్లో పని ఒత్తిడి ఎక్కువైపోయి అందరూ ఉద్యోగస్తులు కానీ అధికారులు కానీ చాలా ఇబ్బందులు పడుతున్నాము. మీరు చూసినట్లయితే రీసెంట్గా ఈ ఒత్తిడికి తట్టుకోలేక ఎంతోమంది బ్యాంకు ఉద్యోగులు అధికారులు ఆత్మహత్యలకు కూడా పాల్పడుతున్నారు. ఎందుకంటే ముఖ్యంగా వాళ్ళు కుటుంబాలకు దూరంగా ఎంతో ఈ సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ పరంగా ట్రాన్స్ఫర్లకి వాళ్ళు వేరే రాష్ట్రాలకు వెళ్లాల్సి వస్తుంది. కుటుంబానికి దూరంగా ఉంటూ వర్క్ ప్రెషర్ తట్టుకోలేక కుటుంబానికి కూడా దూరంగా ఉంటూ వాళ్ళు ఆత్మహత్యలకు కూడా పాల్పడుతున్నారు. బ్యాంకింగ్ వ్యవస్థ ఒక్కటి మాత్రమే బ్యాంకులు క్లోజ్ అయిన తర్వాత కూడా ఆల్టర్నేటివ్ డెలివరీ ఛానల్స్ అని చెప్పేసి దాని ద్వారా కూడా బ్యాంకింగ్ సేవలు అందబడతాయి. విద్యా వ్యవస్థ ఉందంటే స్కూల్ క్లోజ్ అయిపోయిన తర్వాత విద్య దొరకదు. డాక్టర్ ఇంటికి వెళ్ళిన తర్వాత నీకు అత్యవసర సేవలు తప్పితే దొరకవు. కానీ బ్యాంకింగ్ సేవలు ప్రత్యేకం, ఎందుకంటే దానికి ఆల్టర్నేటివ్ డెలివరీ ఛానల్స్ అని. అలాగే ఆర్బీఐ దానికి ఏదైతే మేము 5 డే బ్యాంకింగ్ ఏదైనా జరిగితే అంటే లాస్ట్ 2 రోజులు ఏదైనా హాలిడేస్ వచ్చినా కూడా ఎటువంటి ప్రజలకు ఇబ్బంది రాకుండా ఆర్టీజీఎస్ అనేది అన్ని 24/7 చేశారు. ఐఎంపీఎస్ అనేది 2 లక్షల నుంచి 5 lakhs వరకు చేశారు. మీకు మనీ డిపాజిట్ చేసుకోవాలన్న బిఎన్ఏ మిషన్స్ అనేవి క్రియేట్ చేశారు. ఎన్నో సదుపాయాలు ఇస్తున్న ఈ ఒక్క బ్యాంకింగ్ వ్యవస్థకు వచ్చేళ్ళకి మేము ఆర్థిక సైనికులం. మీరు ఎలా అయితే దేశం కోసం సరిహద్దుల్లో పోరాడుతున్న సైనికుల గురించి ఎంతో గొప్పగా చెప్పుకుంటున్నారు, ఆపరేషన్ సింధూర్ అది ఇదనని, ఇదే ఆర్థిక సైన్యం. మీరు ఇచ్చిన డిమానిటైజేషన్ స్కీమ్ని గ్రేట్గా ఎంతో గొప్పగా జనాల్లోకి తీసుకెళ్ళింది మేము. ఇదే జన్ధన్ అకౌంట్లను తీసుకెళ్ళింది మేము. గవర్నమెంట్ ఏది ఇచ్చిన స్కీమ్ను తీసుకెళ్తున్నది మేము. ఆర్థిక స్వావలంబన ఎవరికి కావాల్సిన చేస్తున్నది ఈ బ్యాంకింగ్ వ్యవస్థ. అటువంటి ఈ బ్యాంకింగ్ వ్యవస్థలో కరోనా సమయంలో ప్రతి ఒక్కళ్ళకి సెలవిచ్చారు. ఆఫీసులకు వెళ్లాల్సిన అవసరం లేదన్నారు. కానీ బ్యాంకులు అనేవాళ్ళు ఒక్కరోజు కూడా సెలవు లేదు. అత్యవసర సేవల కింద బ్యాంకింగ్ వస్తుందని చెప్పారు. మేము కాదనట్లేదు, మేము రెడీ చేయటానికి. కానీ మా యొక్క నిజమైన హక్కు ఏదైతే ఉందో ఎల్ఐసి, ఆర్బీఐ, నాబార్డ్, ఇన్సూరెన్స్ సెక్టర్స్, గవర్నమెంట్ సెక్టర్స్ ఎన్నో బ్యాంకులు 5 రోజులు సెలవు దినాలు తీసుకుంటూ 2 రోజులు చివరిది మేమేదైతే అడుగుతున్నామో ఇంకా 2, 3 మిగిలి ఉన్నాయి. శని ఆదివారాలు సెకండ్ అండ్ ఫోర్త్ ఆల్రెడీ ఇచ్చారు. 1, 3, 5 మాత్రమే మిగిలి ఉన్నాయి. ఈ 1, 3, 5 మాత్రము చేసినంత మాత్రాన పెద్ద ఒరిగేది ఏమీ లేదు. యునైటెడ్ ఫారం బ్యాంక్ యూనియన్స్ తరఫున ఒకే వేదిక పైన అన్ని బ్యాంకులు కలిసి ఈరోజు డెమాన్స్ట్రేట్ చేస్తున్నాం. మా మెయిన్ ఎజెండా ఒకటే, 5 days బ్యాంకింగ్. ఈ ఒక్క ఎజెండా మీద వెళ్తున్నాం. ఆల్రెడీ ఆర్బీఐ క్లియరెన్స్ ఇచ్చి ఆర్బీఐ అండ్ ఐబీఐ క్లియరెన్స్ ఇచ్చారు. ఓన్లీ గవర్నమెంట్ దగ్గర పెండింగ్ ఉంది. కావాలని గవర్నమెంట్ తాత్సారం చేస్తుంది. దీనికి అగెనెస్ట్గా మేము ఈ డెమాన్స్ట్రేట్ చేస్తున్నాం. జనవరిలో స్ట్రైక్ ఉంటుంది. ఇన్ కేస్ జనవరిలో కానీ గవర్నమెంట్ కానీ దిగిరాకపోతే ఇండెఫినెట్గా మేము స్ట్రైక్లో చేయాల్సి వస్తుంది. దీనికి మీడియా మిత్రులు మరియు ప్రజలు అర్థం చేసుకోవాల్సి కోరుతున్నాం. పరిపాలన సౌలభ్యం పేరిట జగన్ ప్రభుత్వం అనైతికంగా జిల్లాల విభజన చేస్తే ప్రజాభిష్టం మేరకు అన్ని ప్రాంతాల సమగ్రాభివృద్ధికి కూటమి ప్రభుత్వం క్షుణ్ణంగా అధ్యయనం చేసి నూతన జిల్లాలు ప్రకటించిందని, అందులో భాగంగానే పశ్చిమ ప్రకాశం ప్రాంత వాసుల చిరకాల కోరికైన మార్కాపురం జిల్లాను ఏర్పాటు చేసిందని రాష్ట్ర గనులు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. కేవలం గిరిజనుల కోసమే 3 జిల్లాలు ఏర్పాటు చేసిన ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని పేర్కొన్నారు. తిరుపతి నుంచి కుటుంబ సమేతంగా విజయవాడ వెళ్తూ ఒంగోలులో మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. పీడీసీసీ బ్యాంక్ మాజీ చైర్మన్ ఈదర్ మోహన్ బాబు తదితరులు పాల్గొన్నారు. మరి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఒక అనైతికంగా అస్తవ్యస్తంగా
జిల్లాల విభజన చేసి అటు ప్రజలకి అధికారులకు కూడా పనిచేసుకోవడానికి అవకాశం లేకుండా చేసినటువంటి పరిస్థితి చూసాం. అందుకనే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దాని మీద పూర్తిగా అధ్యయనం చేసి మంత్రుల సబ్ కమిటీని కూడా ఏర్పాటు చేసి ఆ సబ్ కమిటీ ద్వారా ఎక్కడైతే జిల్లాలు కావాలని డిమాండ్ ఉందో, ఎక్కడైతే అత్యంత వెనుకబడిన ప్రాంతాలు ఉన్నాయో వాటినన్నింటిని కూడా సమంగా అధ్యయనం చేసి మరి ఈరోజు నిన్ననే క్యాబినెట్లో డెసిషన్ తీసుకోవడం జరిగింది. ఇవాళ ట్రైబల్స్ కోసం అంటే ఎక్కడా లేని విధంగా ఒక 3 జిల్లాలు ప్రత్యేకంగా ట్రైబల్స్ కోసం ఉన్నటువంటి ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. అట్లాగే ఈరోజు మనం చూసుకుంటే ఇక్కడ ఒంగోలు, ప్రకాశం జిల్లాలకు సంబంధించి కొన్ని మార్కాపురం డివిజన్ మార్కాపురాన్ని ఏర్పాటు చేయడం, జిల్లాను ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే అది ప్రజల కోరిక మేరకే. అలాగే ఆ పరిసర ప్రాంతాలు కూడా అభివృద్ధి కావాల్సినటువంటి అవసరం ఉంది. అట్లాగే నిన్న కడప జిల్లాకు సంబంధించి కానీ రాయచోటి అక్కడక్కడ చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నా అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల మీద మరి తప్పకుండా ఆ ప్రజలకి ఇచ్చినటువంటి హామీలు నిలబెట్టుకుంటాం. అట్లాగే జిల్లాల సమగ్రంగా అభివృద్ధి చేసుకునే కార్యక్రమాన్ని కూడా శ్రీకారం చుడతాం. ఇవాళ 28 జిల్లాలతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఒక సువర్ణ అవకాశంగా అభివృద్ధి చెందని చెప్పి భావిస్తాను. అలాగే డివిజన్స్ కూడా నిన్న కొన్ని డివిజన్స్ కూడా మార్క్ చేయడం జరిగింది. జిల్లాలను కూడా ఈరోజు కొన్ని ఇబ్బందులు అయినప్పటికి కూడా ఇప్పుడు ఆ జిల్లాలను ఏర్పాటు చేసుకోవడం ద్వారా ఆ ప్రాంతాల అభివృద్ధి జరుగుద్ది. తద్వారా ప్రజలు కూడా సుఖ సంతోషంతో ఉంటారని చెప్పి భావిస్తాను. సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో రాష్ట్ర స్థాయిలో 5వ స్థానం సాధించిన సంతనూతలపాడు నియోజకవర్గం నుంచి 29 మందికి రాష్ట్ర మంత్రి నారా లోకేష్ పంపించిన ప్రశంసా పత్రాలను ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్ నాయకులకు, కార్యకర్తలకు అందజేశారు. వైసీపీ రాక్షస పాలన నుండి విముక్తి కోసం పార్టీ నాయకులు, కార్యకర్తలు నిర్విరామ కృషి చేశామన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర స్థాయిలో తన నియోజకవర్గానికి 5వ స్థానం ఇవ్వటం పట్ల ఎమ్మెల్యే విజయ్ కుమార్ హర్షం వ్యక్తం చేశారు. పార్టీ అందించిన ప్రత్యేక ప్రశంస స్ఫూర్తితో మరింత బాగా పనిచేసి పార్టీకి మంచి పేరు తీసుకురావాలన్నారు. మండల పార్టీ అధ్యక్షులు గొట్టిపాటి రాఘవరావు, ఉప్పుగుండూరు నాగేశ్వరరావు, తేళ్ల మనోజ్ కుమార్, వర్కింగ్ ప్రెసిడెంట్ అబ్బూరి శ్రీనివాసరావు, మండల కార్యదర్శులు ఇస్తార్ల ఏడుకొండలు, మందపల్లి శ్రీనివాసరావు, తెలుగు రైతు అధ్యక్షుడు ఇంటూరి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ మా కార్యకర్తల్ని, లీడర్ని, ప్రజలకి ఎంత మంచి పరిపాలన తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత చేస్తుందో అనే విషయంలో ప్రజల్లోకి మేము వెళ్ళాము. సంతనూతలపాడు కాన్స్టిట్యున్సీ చాలా బాగా చేశారు. ఉన్న కార్యకర్తలు, లీడర్లు అందరూ దీన్ని ఒక ప్రెస్టీజ్గా తీసుకొని వచ్చి ప్రజల్లోకి తీసుకొని వెళ్ళారు. ఈ కార్యక్రమాన్ని రాష్ట్రంలో మాకు తెలిసినంతవరకు మేము 5వ ర్యాంకు, రాష్ట్రంలో 5వ ర్యాంకు ఈ సుపరిపాలన ప్రోగ్రాంలో. దానివల్ల కార్యకర్తల్ని ఎప్పుడైనా గుర్తించాలని చంద్రబాబు నాయుడు గారు, మా ముఖ్యమంత్రి వర్యులు లోకేష్ గారు, ఎందుకంటే కార్యకర్తలే పార్టీకి అండాన్ని, వాళ్ళకి ప్రత్యేకంగా వాళ్ళని గుర్తించి 29 మందికి మా కాన్స్టిట్యున్సీలో వాళ్ళకి పథకాలు ఇచ్చారు. మేము ఒక ప్రోగ్రాం పెట్టుకొని ఆ 29 మందికి మేము సన్మానం చేసి వాళ్ళకి ఆ పథకాలు అందించాము. కార్యకర్తలు చాలా సంతోషంగా ఉంది, ఎందుకంటే మేము చేసిన మంచి పనికి పార్టీ గుర్తించిందని చాలా హ్యాపీగా ఉన్నారు. భారత్లో పురుషుల క్రికెట్పై బాగా క్రేజ్ ఉన్న అభిమానుల దృష్టి ఈ ఏడాది మన మహిళా టీంపై కూడా ప్రత్యేక దృష్టి సారించేలా మన అమ్మాయిలు క్రికెట్లో అదరగొడుతున్నారు. ఇటీవల జరిగిన టీ20 మహిళా వరల్డ్ కప్ ఛాంపియన్గా నిలిచిన భారత్ మహిళా క్రికెట్ టీం తర్వాత శ్రీలంకతో జరిగిన టీ20 సిరీస్ 5ను క్లీన్ స్వీప్ చేసింది. 2025 సంవత్సరంలో మహిళా క్రికెట్ అభిమానులకు భారీ విజయంతో వీడ్కోలు పలికారు. హార్మన్ ప్రీత్ కౌర్ సేన. దీంతో మహిళా క్రికెట్పై ఆసక్తి పెరిగి శిక్షణా కేంద్రాల గురించి వివరాలు తెలుసుకోవటం మొదలైంది. అంతేకాకుండా అందులో వరల్డ్ క్రికెట్ కప్లో కూడా మన మహిళా జట్టు ఛాంపియన్గా నిలవటం భారతదేశ కీర్తి పతాకాన్ని వినువిధాల ఎగరేలా చేసింది. అంకుటిత దీక్ష, పట్టుదల, కృషి, సంయమనంతో మహిళా క్రికెట్లో విశ్వ విజేతలుగా నిలిచిన మన బంగారు తల్లులు మరింత రాణించాలని ఆకాంక్షిద్దాం.
ఒంగోలులో సచివాలయ సిబ్బందితో కలిసి టీడీపీ నాయకులు ఎన్టీఆర్ భరోసా పింఛన్లను అందజేశారు. అన్ని డివిజన్లలో పింఛన్ల పంపిణీ కార్యక్రమం జరుగుతున్నట్లు పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి కొటారి నాగేశ్వరరావు తెలిపారు. 12వ డివిజన్లో జరిగిన పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో కొటారి నాగేశ్వరరావు పాల్గొన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు పింఛన్లు 4,000 రూపాయలకు పెంచినట్లు తెలిపారు. ప్రతి నెల 1వ తేదీ పింఛన్లు అందజేస్తున్నట్లు, 1వ తేదీ సెలవు దినమైతే ముందు రోజు పింఛన్లు అందించేలా సీఎం చంద్రబాబు తీసుకున్న నిర్ణయం పట్ల హర్షం వ్యక్తం చేశారు. కార్పొరేటర్ అంబూరి శ్రీనివాస్, పార్టీ డివిజన్ అధ్యక్షుడు నండూరి చంద్ర, నాయకులు కాకా శ్రీనివాసరావు, వి నరసింహారావు, మందపల్లి శ్రీను తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర పార్టీ కూటమి ప్రభుత్వం ఆదేశాల మేరకు కూటమి ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రత పింఛన్లని పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని మా ప్రీతమ నాయకులు ఒంగోలు శాసనసభ్యులు శ్రీ దామచల్ల జనార్దన్ గారు ఆదేశాల మేరకు ఒంగోలు నగరంలో ప్రతి డివిజన్లో తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు, నాయకులు అందరూ భాగస్వాములవుతూ అధికారులతో కలిసి పింఛన్ పంపిణీలో పాల్గొన్నారు. ఈ పింఛన్ విధానాన్ని మొట్టమొదట ప్రవేశపెట్టింది అన్న ఎన్టీ రామారావు గారి టైంలో ప్రజలకి ఏదో చిన్న ఆసరాగా ఉండటం కోసం ప్రవేశపెట్టాడు. తర్వాత గత ప్రభుత్వం 2,000 పింఛన్ని పెంచుకుంటూ పోతూ 3,000 చేస్తున్నామని చెప్పని 5 ఏళ్ళు పట్టింది. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొట్టమొదటిగా 4,000 పింఛన్ని మొదటి సంవత్సరంగా పెట్టి పింఛన్ని ప్రజలకి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ పెన్షన్ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొని ప్రతిరోజు అంటే 1వ తేదీ ఏదైనా ఇబ్బందులు ఉంటే 31వ తేదీకే ఇచ్చే విధంగా ఏర్పాటు చేసి మరియు పేద మరియు మధ్యతరగతి ప్రజలు వాళ్ళ అవసరాలకి వాళ్ళకు ఒక జీతం వచ్చినట్టు ఇస్తున్నటువంటి మన నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, అలాగే మా ఒంగోలు శాసనసభ్యులు దామచల్ల జనార్దన్ గారికి ప్రకాశం జిల్లా పోలీస్ శాఖ తీసుకున్న పటిష్టమైన చర్యలు, ప్రణాళికాబద్ధ కృషితో 2024తో పోలిస్తే ఈ ఏడాది నేరాల సంఖ్య గణనీయంగా తగ్గిందని, ఇదే ఒరవడిని ముందుకు తీసుకువెళ్తూ ప్రజలకు మరింత మెరుగైన పోలీసింగ్ను అందిస్తామని ఎస్పీ వి హర్షవర్ధన్ రాజు పేర్కొన్నారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ వార్షిక నేర గణాంకాల నివేదికను విడుదల చేశారు. జిల్లా వ్యాప్తంగా 2024లో 8,371 కేసులు నమోదైతే 2025లో 7,818 కేసులు నమోదు కావడం ద్వారా 6.61% తగ్గుదల కనిపించిందన్నారు. 2025లో జిల్లాలో 425 కేసుల్లో నిందితులకు శిక్షలు విధిస్తూ న్యాయస్థానాలు తీర్పులిచ్చాయి. వీటిలో 3 కేసుల్లో జీవిత ఖైదు, 10 ఏళ్లకు పైగా శిక్ష పడిన కేసులు 2, 10 ఏళ్లలోపు శిక్షలు పడిన కేసులు 8 ఉన్నాయి. ఈ ఏడాది 632 చోరీ కేసుల్లో 8.70 కోట్ల సొత్తు దొంగల పాలైంది. ఇందులో 4.41 కోట్ల సొత్తును పోలీసులు రికవరీ చేశారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి పోలీసులు పలు కేసులు ఛేదించారు. వేలిముద్ర విశ్లేషణ ద్వారా 35, సీసీటీవీ ఫుటేజీల ద్వారా 37, ఇతర సాంకేతిక పద్ధతుల ద్వారా మరో 32 కేసులు ఛేదించారు. రాత్రి గస్తీ, విజిబుల్ పోలీసింగ్, సీసీ కెమెరా, డ్రోన్ కెమెరా నిఘాతో నేరాలను నియంత్రిస్తున్నామన్నారు. ఈ ఏడాది 136 బాలికల మిస్సింగ్ కేసులు నమోదు కాగా 129 మందిని గుర్తించి 292 మంది మహిళలు అదృశ్యం కాగా వారిలో 264 మంది ఆచూకీ గుర్తించాం. మహిళలు, చిన్నారుల రక్షణకు నిర్దిష్ట చర్యలు చేపట్టామని తెలిపారు. ప్రకృతి విపత్తులు, ఇతర కార్యక్రమాల్లో తక్షణం స్పందిస్తున్నాం. భవిష్యత్తులో మరింత పకడ్బందీ ప్రణాళికలతో ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తామన్నారు. యాన్యువల్ క్రైమ్ బులెటిన్ అంటే లాస్ట్ వన్ ఇయర్లో ప్రకాశం పోలీస్ 2024 తోటి కంపేర్ చేసినప్పుడు 25లో దాదాపు 6.61% క్రైమ్ తగ్గడం జరిగింది రిపోర్టింగ్లో. అంతకుముందు సంవత్సరం మనకు 8,300 కేసులు 371 ప్రిసైజ్గా అయినట్లయితే ఈ ఇయర్ 7,818 కేసులు రిపోర్ట్ అయ్యాయి. సో దాదాపు మనకు 6.61% రిపోర్టింగ్ క్రైమ్ తగ్గడం జరిగింది. ప్రాపర్టీ అఫెన్సెస్ మనకు 2024లో ప్రాపర్టీ అఫెన్సెస్ రకరకాల హెడ్స్ కింద మళ్ళీ గెయిన్, మర్డర్ ఫర్ గెయిన్ కావచ్చు, డెకాయిటీ కావచ్చు, హెచ్బీ బై డేస్ ఎస్పెషల్లీ హెచ్బీ బై నైట్స్, ఆర్డినరీ థెఫ్ట్స్, స్నాచింగ్. 2024లో మనకు 763 రిపోర్ట్ అయితే
ఈ సంవత్సరము 632 కేసులు, దాదాపు మనకు 17% ప్రాపర్టీ క్రైమ్ తగ్గడం జరిగింది. అలాగే బాడీలీ అఫెన్సెస్ కూడా చూసుకున్నట్లయితే 22% తగ్గడం జరిగింది. క్రైమ్ అగైన్స్ ఉమెన్ కూడా చాలా గణనీయంగా తగ్గింది. ఇది మంచి శుభసూచకం. దాదాపు 17% మనకు మహిళల పట్ల జరిగేటటువంటి క్రైమ్లో కూడా రిడక్షన్ ఉంది. అట్లాగే రోడ్ యాక్సిడెంట్స్ కూడా మనకు లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే 13%. నార్కోటిక్స్ కూడా మనము లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే 2 కేసులు పెరిగాయి, దాంతో 7%. ఎన్ఫోర్స్మెంట్ అయితే మనం కంటిన్యూస్గా చేస్తూ ఉన్నాం. మనకు చేయటం వల్ల ఎన్ఫోర్స్మెంట్ కొంతవరకు ఈ సమాజంలో గాంజా యొక్క ప్రివిలెన్స్ కొంచెము తగ్గిందన్న భావన మాకు కలుగుతుంది. ఎందుకంటే దాని నుంచి వచ్చేటటువంటి కంప్లైంట్స్, ప్రజల నుంచి వచ్చేటటువంటి కంప్లైంట్స్ కొంచెం తగ్గుముఖం పెట్టాయి. కేసెస్ యొక్క డిస్పోజల్ చూసినట్లయితే మనము 2024లో టోటల్గా మనం 6,500 కేసులు డిస్పోజ్ చేయగా 2025లో మనం 7,897 కేసులు డిస్పోజ్ చేసాం. దాంతో మన డిస్పోజల్ రేటు కూడా మనం 6% పెంచడం జరిగింది. సో దీనికి ఆఫీసర్స్ అందరికీ కూడా మనం కంటిన్యూస్గా టార్గెట్స్ ఇవ్వడం అయితే కానీ ఈ లోక్ అదాలత్ కేసెస్ని మనము కాంపౌండ్ చేయడం కానీ, అక్కడ వాళ్ళకి పెనాల్టీస్ వేయించడం కానీ, పలు రకాల అవేర్నెస్ కార్యక్రమాలు, అవగాహన సదస్సులు ఇవన్నీ చేయటము, ప్రజలను కూడా కొంచెం సత్వరం స్పందించి వాళ్ళకున్న సమస్యలు ఆదిలోనే మనం అటెండ్ అయ్యి వాటిని పరిష్కరించడం వల్ల చాలా వరకు తగ్గుతూనే మనం కూడా డిస్పోజల్ కూడా ఈ రకరకాల ఎఫర్ట్స్ వల్ల మనం డిస్పోజల్ పర్సంటేజ్ కూడా కొంచెం పెంచడం జరిగింది. ప్రాపర్టీ కేసెస్ ఇది ప్రధానమైన ఇది. దీంట్లో లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే అంత గణనీయమైన మార్పు అయితే ఏం లేదు. లాస్ట్ ఇయర్ ఎంత ఉందో ఈ సంవత్సరం కూడా ఆల్మోస్ట్ డిటెక్షన్ అంతే ఉంది. కొంచెం ఒక 2% పెరిగింది. అలాగే రికవరీలో కూడా ఒక 4% పెంచగలిగాం. కానీ రానున్న సంవత్సరంలో ఇది బాగా పెరగాల్సిన అవసరం ఉంది. సో దాని పట్ల మా అధికారులు కావచ్చు, మేమందరం కూడా కొంచెం ఎక్కువగా కష్టపడాల్సిన అవసరం ఉందని చెప్పి మనము గుర్తించడం జరిగింది. అట్లాగే కన్విక్షన్స్ కూడా చాలా సంతృప్తికరంగా లాస్ట్ ఇయర్ మనకు రిజల్ట్స్ రావడం జరిగింది. కన్విక్షన్స్ కూడా ఈ ఉమెన్ రిలేటెడ్ క్రైమ్లో మనకు లైఫ్స్ ఒక 3 లైఫ్స్ వచ్చాయి. 20 years పైబడి ఒక 3 కేసుల్లో కన్విక్షన్స్ వచ్చాయి. అట్లాగే 10 సంవత్సరాల రిగరస్ ఇంప్రిజన్మెంట్ సంబంధించి 2 కేసులు, 10 years కంటే తక్కువ ఉన్నటువంటివి ఒక 8 కేసులు. అట్లా చూసుకున్నట్లయితే టోటల్గా 16 కేసుల్లో మనకు కన్విక్షన్ రావడం జరిగింది. ఇది మనము కంటిన్యూస్గా అధికారులందరం కూడా ఈ ట్రయల్ ఫాలో అప్ చేయటము, పీపీస్ సంబంధించిన పీపీస్ తోటి కూడా ఎప్పటికప్పుడు మనం వాళ్ళతోటి కోఆర్డినేట్ చేసుకొని ఈ విక్టిమ్స్ ఎవరైతే ఉన్నారు, విట్నెసెస్ ఎవరైతే ఉన్నారు వాళ్ళందరికీ కూడా ఆ ట్రయల్ అప్పుడు వాళ్ళకి ప్రాపర్ బ్రీఫింగ్ ఇచ్చి, వాళ్ళకి ధైర్యాన్ని ఇచ్చి, వాళ్ళు ఎవిడెన్స్ ప్రాపర్గా చెప్పే విధంగా చేయటం వల్ల, క్లోజ్ మానిటరింగ్ అనేది పెంచడం వల్ల మనకి కన్విక్షన్స్ పర్సంటేజ్ కూడా పెరుగుతుంది. నార్కోటిక్స్ ఇది మనకు చాలా అందరికీ తెలిసిన విషయమే, చాలా ఇంపార్టెంట్ సబ్జెక్టు, మనకు ప్రయారిటీ సబ్జెక్టు. సో దీనికి సంబంధించి మనకు రిపోర్ట్ అయిన కేసెస్ తక్కువైనప్పటికీ మనము చేసినటువంటి ఎన్ఫోర్స్మెంట్ మటుకు చాలా పెద్ద ఎత్తున మనం ఎన్ఫోర్స్మెంట్ చేస్తున్నాము. ఆ ఎన్ఫోర్స్మెంట్ ఎక్కువ చేయటం వల్లే ఈ సంవత్సరం మనకు రిపోర్ట్ అయిన కేసెస్ కావచ్చు ఇవన్నీ కూడా కొంచెం తగ్గుముఖం పట్టేవనేది మా యొక్క ఇదిలో తెలిసిన విషయం. ఇప్పుడు మనకు లోకల్గా పెడ్లర్సు, తర్వాత పోతే సప్లయర్సు, వాళ్ళకన్నా కూడా మనం చేసినటువంటి కేసెస్ ప్రధానంగా ట్రాన్సిట్లో, అంటే పైనుంచి ఏజెన్సీ నుంచి చెన్నై పోయే కావచ్చు, ఈ ట్రైన్స్లో మనం ఎన్ఫోర్స్మెంట్ పెంచడం వల్ల దాంట్లో మనకి ఎక్కువ దొరుకుతున్న, బయట దొరికేటటువంటి కేసెస్ కొంచెం తగ్గాయి. ఇక రోడ్ యాక్సిడెంట్స్కి వస్తే, రోడ్ యాక్సిడెంట్స్ చాలా బాధాకరమైన, విచారకరమైన యాక్సిడెంట్స్, అంటే క్రైమ్గా చెప్పుకోవాలి. ఎందుకంటే ఒక పోయిన మనిషి యాక్సిడెంట్లో చనిపోవటం అనేది వాళ్ళ ఫ్యామిలీకి చాలా పెద్ద షాక్ లాంటిది. సో ఈ యాక్సిడెంట్స్ తగ్గించాలా, ఎట్టి పరిస్థితుల్లో ఫ్యాటల్ రోడ్ యాక్సిడెంట్ తగ్గించాలా, అలాగే నాన్ ఫ్యాటల్ రోడ్ యాక్సిడెంట్ తగ్గించాలా అనే దాని మీద మనం కంటిన్యూస్గా డ్రైవ్స్ చేయటం వల్ల ఈ సంవత్సరం మనకు లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే దాదాపు 14% రోడ్ యాక్సిడెంట్స్ మనము అంటే తగ్గాయి. అంటే అలాగే నాన్ ఫ్యాటల్ రోడ్ యాక్సిడెంట్స్ కూడా 12.6% తగ్గాయి. చనిపోయిన ఇది కూడా చూసుకున్నట్లయితే లెక్కలు లాస్ట్ ఇయర్ 24లో 390 ఉంటే 2025లో 343 ఉన్నాయి.
ఇంజూర్డ్ యొక్క నంబర్ కొంచెం ఎక్కువగా ఉన్నప్పటికీ ఓవరాల్గా రోడ్ యాక్సిడెంట్ సినారియో చూసుకుంటే మనం ప్రకాశం డిస్ట్రిక్ట్లో లాస్ట్ ఇయర్ కంపేర్ చేసుకుని ఈ సంవత్సరం చాలా తగ్గాయి. అది నిజంగా చాలా మాకు ప్రత్యేకంగా పోలీస్కి చాలా సంతోషకరమైన విషయము. అయితే మా అధికారులందరూ కూడా రానున్న సంవత్సరంలో ఇంకా దీనికంటే ఇంకా కూడా తగ్గించేదానికి చాలా చర్యలు తీసుకోవాల్సి ఉంది. యాక్షన్ సంబంధించి మనం రకరకాల ఇంటర్వెన్షన్స్ చేయడం జరుగుతూ ఉంది. నేను చెప్పినటువంటి ట్రాఫిక్ ఎన్ఫోర్స్మెంట్, మనము రకరకాల డ్రైవ్స్ చేస్తున్నాం. అలాగే సీసీటీవీ కెమెరాస్ కూడా చాలా పలు బ్లాక్ స్పాట్స్లో, పలు రోడ్ యాక్సిడెంట్ జరిగేటటువంటి స్పాట్స్లో పెట్టి కొంత వాటిని కూడా మానిటర్ చేయడం వల్ల మనకు యాక్సిడెంట్స్ కూడా తగ్గుతున్నాయి. డ్రంక్ అండ్ డ్రైవింగ్ ఇది ఒక ఆస్పెక్టు మనం చాలా ప్రధానంగా దృష్టి పెట్టినటువంటి సబ్జెక్టు. అలాగే డేటా డ్రివెన్ ఇంటర్వెన్షన్స్, అంటే ఇంతకుముందు ఎక్కడెక్కడ యాక్సిడెంట్స్ జరిగాయి, ఏ కారణాల వల్ల యాక్సిడెంట్స్ జరిగాయి, ఆ కారణాలు ఏంటి, వాటిని మనం ఎలా రెక్టిఫై చేసుకోవాలో ఉన్న డేటాతోటి, ఉన్న సమాచారంతో మనం అనాలిసిస్ చేసుకొని అక్కడ రెక్టిఫికేషన్ మెజర్స్, కరెక్షనల్ మెజర్స్ తీసుకోవడం వల్ల రోడ్ యాక్సిడెంట్స్ని మనము వాటిని కంట్రోల్ చేసేటటువంటి పరిస్థితికి వస్తాం. సో ఒక నంబర్స్ చూసుకున్నట్లయితే మనం ఈ స్టాప్ వాష్ అండ్ గో ప్రోగ్రామ్ సంబంధించి దాదాపు 4650 వెహికల్స్ని మనం ఆపి వాళ్ళకి ఈ విధంగా చేసి పంపించడం జరిగింది. అట్లాగే 44 ప్రదేశాల్లో మనం సీసీటీవీ కెమెరాస్ బ్లాక్ స్పాట్స్లో చేసాము. అట్లాగే డ్రోన్స్ను కూడా మనం ఈ ట్రాఫిక్ ఎన్ఫోర్స్మెంట్కి విస్తృతంగా ఉపయోగిస్తూ యాక్సిడెంట్స్ నివారించేదానికి డ్రోన్స్ ద్వారా కూడా చేయడం వల్ల మనకు ఆ రోడ్ యొక్క వెహికల్స్, వాహనాలు ఎంత స్పీడ్లో పోతున్నాయి, కొంత ఏ మలుపు దగ్గర ఎట్లా ఉందని కొంచెం అవగాహన పెంచేదానికి డ్రోన్స్ ఖచ్చితంగా హెల్ప్ అవుతాయి. సో వాటిని ఇంకా బాగా వాడి రానున్న రోజుల్లో ఈ రోడ్ యాక్సిడెంట్ తగ్గించేదానికి మనం ఎఫర్ట్స్ చేస్తాము. అట్లాగే సోలార్ బ్లింకర్స్ కూడా బ్లాక్ స్పాట్స్ దగ్గర పెట్టడం వల్ల ప్రజలకి కొంత అలర్ట్ ఇచ్చి వాళ్ళకి వార్న్ చేసి మన ఆ పర్టికులర్ ఏరియాకి వచ్చినప్పుడు వాళ్ళు కొంచెం తక్కువ స్పీడ్తో జాగ్రత్తగా వెళ్ళేదానికి కూడా మనం చర్యలు తీసుకుంటాం. ఈ చలాన్ ఇంపోజింగ్ రియలైజేషన్కి వస్తే 2025లో దాదాపు మనము 80,000 ఈ చలాన్స్ ఇంపోజ్ చేయడం జరిగింది. 2,28,00,000 ఈ చలాన్లు అయితే దీంట్లో మనం గమనించాల్సిన విషయం ఏంటంటే రియలైజేషన్ కూడా చూసుకున్నట్లయితే మన జిల్లాలో ప్రత్యేకంగా 89.88% రియలైజేషన్ జరుగుతుంది. ఇది నిజానికి హైకోర్టు కూడా రీసెంట్గా రోడ్ సేఫ్టీ మీద వీటి మీద వచ్చినప్పుడు ప్రత్యేకంగా ప్రకాశం పోలీస్ని అభినందించడం జరిగింది. ఈ రియలైజేషన్ చాలా బాగా ఉంది, మిగతా జిల్లా వాళ్ళు కూడా ఈ విధంగా చేయాలని కూడా చిన్న అబ్జర్వేషన్ ఇవ్వడం జరిగింది. డ్రంక్ అండ్ డ్రైవ్ కేసెస్, కన్విక్షన్స్ ఇది కూడా మనం చూసినట్లయితే లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే మనకు దాదాపు 4,100 కాస్త 5,800. లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే మనం దాదాపు 1,700 కేసులు ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ మీద ఎక్కువగా పెట్టడం జరిగింది. కన్విక్షన్స్ కూడా మనకు ఈసారి కన్విక్షన్స్ కూడా బాగా మంచి సాటిస్ఫాక్టరీ కన్విక్షన్స్ ఉన్నాయి. కన్విక్షన్ వాళ్ళతో అయిన తర్వాత ప్రతి ఒక్కరి నుంచి కూడా 10,000 రూపాయలు మనం వాళ్ళకి పెనాల్టీగా విధించడం జరుగుతుంది కోర్టు. కొంతమందికి ఈవెన్ జైలు ఇంప్రిజన్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది. 2024లో కేవలం 20 మందికి జైలుకి వెళ్తే ఈ సంవత్సరం మనం 57 మందిని జైలుకి పంపించడం జరిగింది. సో ఈ పబ్లిక్లో డ్రింక్ చేసి ఎక్కడైనా కానీ డ్రింక్ చేసి డ్రైవ్ చేసిన వాళ్ళు మటుకు వాళ్ళు కానీ మాకు పట్టుబడితే వాళ్ళకి గట్టిగా పెనాల్టీ కావచ్చు, ఈవెన్ జైలు శిక్ష పడే కూడా అవకాశం ఉంది. కాబట్టి ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తాము, డ్రింక్ చేసి పొరపాటున డ్రైవ్ చేయకండి. అట్లాగే ఉమెన్ మిస్సింగ్ కేసెస్, సో గర్ల్ మిస్సింగ్ కేసెస్, ఉమెన్ మిస్సింగ్ కేసెస్ వాటికి సంబంధించి మనము ఎప్పటికప్పుడు అధికారులకి సూచనలు ఇవ్వటం, వారు కూడా ఫోకస్డ్గా వర్క్ చేయడం వల్ల మన జిల్లాలో టోటల్గా ఈ సంవత్సరము 136 కేసులు రిపోర్ట్ అయితే దాదాపు 129 కేసులు మనం ట్రేస్ చేయడం జరిగింది. సో ట్రేసబిలిటీ పర్సంటేజ్ కూడా 94.8% గర్ల్స్కి సంబంధించి. అదే ఉమెన్కి సంబంధించి 292 మంది మిస్ అయినట్టు రిపోర్ట్స్ వస్తే మనం దాంట్లో 264 మందిని ట్రేస్ చేసాం. దాని ట్రేసబిలిటీ పర్సంటేజ్ కూడా 90%. సో ఇది చాలా సంతృప్తికరంగా అయింది. మా ఆఫీసర్స్ అందరూ కూడా ఎప్పటికప్పుడు అంటే దాన్ని ఖచ్చితంగా ప్రయారిటీలో పెట్టి ఫోకస్డ్గా ఎఫర్ట్స్ పెట్టడం వల్ల మనము ట్రేసబిలిటీ బాగా ఉంది. సో ఇదే ఎఫర్ట్స్ రానున్న రోజులు కూడా కంటిన్యూ చేస్తాం. ఇందాకే చెప్పాను, మనకు ఉమెన్ రిలేటెడ్ కన్విక్షన్స్ వచ్చినప్పుడు ఓవరాల్గా కన్విక్షన్స్లో కూడా మనకు జిల్లాలో ఈ సంవత్సరం చాలా సంతృప్తికరంగా కన్విక్షన్స్ వచ్చాయి. టోటల్గా మనకు 425 కన్విక్షన్స్ రావడం జరిగింది. సో దాంట్లో లైఫ్ ఇంప్రిజన్మెంట్స్ 8 ఉన్నాయి, 20 years కన్విక్షన్స్ 3 ఉన్నాయి, 10 year కన్విక్షన్స్ 2, 5 years, less than 5 years 31 ఉన్నాయి. ఇంకా మిగతా అదర్ కన్విక్షన్స్ కూడా ఉన్నాయి, రకరకాల 2 ఏళ్ళు 3 ఏళ్ళు కూడా. కేవలం 5
కింద ఉన్నాయి. సారీ, మొత్తంగా మనము 425 కన్విక్షన్స్లో ముఖ్యమైన కేసుల్లో మనకు దాదాపు 50 కేసుల్లో మనకు మంచి కన్విక్షన్స్ రావడం జరిగింది. మిస్సింగ్ మొబైల్స్, ఇది మొన్న కూడా మనం ఒక ప్రెస్ మీట్ పెట్టాము. దాదాపు మొన్న ఒక 340 చిల్లర వెహికల్స్ మొబైల్స్ మనం ట్రేస్ చేసి వాళ్ళకి అందించడం జరిగింది. దీనికి సంబంధించి కూడా లాస్ట్ ఇయర్ మనకు 3877 రిక్వెస్ట్లు వస్తే దాంట్లో 2100 మనం ట్రేస్ చేయగలిగాము. అయితే చాలామంది మనం పెట్టినప్పుడు మేము ఎప్పుడో పెట్టాము, 1 సంవత్సరం అయినా మాది కాలేదు అని అంటారు. కావటానికి కొంత రకరకాల కారణాలు ఉంటాయి. సైబర్ క్రైమ్స్, దీనికి సంబంధించి ఎన్సీఆర్పీ పోర్టల్లో కూడా మనకు ఈ సంవత్సరము లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే కొంచెం ఒక 4% రిడక్షన్ ఉంది. నంబర్ ఆఫ్ రిపోర్ట్స్ గెటింగ్ కంప్లైంట్ దట్ ఆర్ బీయింగ్ రిపోర్టెడ్ ఆన్ ద పోర్టల్. దీనికి కూడా మెయిన్గా మనము ఎక్కువ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేయటం వల్లే ఇది కొంచెం తగ్గిందనేది మా యొక్క అభిప్రాయం. ఎందుకంటే మా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో కావచ్చు బాగా విస్తృతంగా మేము కూడా హెడ్ క్వార్టర్స్ నుంచి ప్రతిరోజు కూడా ఒక పోస్టర్ వీటికి సంబంధించి మనం షేర్ చేస్తూనే ఉంటున్నాము. సో ఈ విధంగా మనము విస్తృతంగా పబ్లిసిటీ చేయటం వల్ల కూడా మనకు క్రైమ్ రిపోర్ట్ అయితేనే కూడా తగ్గిందనేది మా అభిప్రాయం. అయితే దీంట్లో మనము ప్రకాశం జిల్లా నుంచి మనం తీసుకున్నటువంటి ఇనిషియేటివ్స్ ఏంటి, చేసినటువంటి బెస్ట్ ప్రాక్టీసెస్ ఏంటని చూస్తే పోస్టర్ క్యాంపెయిన్స్. సో మనము కంటిన్యూస్గా పోస్టర్స్ క్రియేట్ చేస్తున్నాం, చేసి మనం వాటిని వాట్సాప్ గ్రూప్స్లో షేర్ చేస్తాం. సో అవి ఆ ఇన్ఫర్మేషన్ పోస్టర్స్ ఎలా షేర్ చేస్తున్నామంటే, ఒకటి ఎలా పబ్లిక్కి రీచ్ అవ్వడానికి మాకున్నటువంటి ఇది ఏంటి, ఒకటి సంచార్ సారథి యాప్ అనే ద్వారా చేస్తున్నాం. అట్లాగే ఇనిషియేటివ్స్ మన జిల్లాకు సంబంధించి మనం చేస్తున్నటువంటి కొన్ని ఇనిషియేటివ్స్ చూసుకున్నట్లయితే మైగ్రెంట్ లేబర్ యొక్క డీటెయిల్స్ డాక్యుమెంట్ చేయడం. మనకు ఈ చీమకుర్తి ఏరియా కావచ్చు, అక్కడక్కడ ఉన్నటువంటి ఇండస్ట్రియల్ బెల్ట్స్ కావచ్చు, లేకపోతే కన్స్ట్రక్షన్ కారిడార్స్లో కూడా మనకు బయట నుంచి పలు రాష్ట్రాల నుంచి ఇక్కడికి వచ్చి లేబర్ వాళ్ళు వర్క్ చేయడం కానీ వాళ్ళకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మన దగ్గర ఉండదు సహజంగా చాలా వరకు. సో దానివల్ల మనకు కొన్ని ప్రాపర్టీ అఫెన్సెస్ అయితే కానీ అదర్ అఫెన్సెస్ కూడా కొన్ని సందర్భాల్లో వీళ్ళు పార్టిసిపేట్ చేసినవి ఉన్నాయి. సో బయట నుంచి వచ్చిన వాళ్ళ గురించి ఖచ్చితంగా మన దగ్గర సమాచారం ఉండాలన్న ఒక ఇదితోటి ఆ మైగ్రెంట్ లేబర్ యొక్క ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనం కలెక్ట్ చేస్తున్నాం. వాళ్ళ డీటెయిల్స్, వాళ్ళు ఏ రాష్ట్రం నుంచి వచ్చారు, అక్కడ వాళ్ళ సంబంధించినటువంటి ఆధార్ కార్డ్ డీటెయిల్స్ ఏంటి, రేషన్ కార్డ్ డీటెయిల్స్ ఏంటి, వాళ్ళ ఫోన్ నెంబర్స్ ఏంటి, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఏంటి, ఇవన్నీ తీసుకోవడం వల్ల మన దగ్గర ఒక డేటాబేస్ ఉంటుంది. రేపు అన్న రోజు ఏదైనా అవసరమైనప్పుడు కూడా మనకి ఇమీడియట్గా చెక్ చేసుకొని చేసుకోవడానికి మనకు ఆ సౌలభ్యం ఉంటుందనే దాని మీద మనం ఈ మైగ్రెంట్ లేబర్ గురించి కంప్లీట్గా డాక్యుమెంటేషన్ చేస్తాం. బెస్ట్ పర్ఫార్మింగ్ క్రైమ్ హెడ్ స్ట్రాటజీ అండ్ ఇంపాక్ట్, ఇది ఇందాక ఆల్రెడీ నేను చెప్పాను. ఈ పబ్లిక్ న్యూసెన్స్ ఓపెన్ డ్రింకింగ్ అయింది, ఇది అంతా కూడా దీని యొక్క ఇంపాక్ట్ నంబర్స్ చూసినట్లయితే మీరు 2024లో 15,000 కేసెస్ అయితే 2025లో 20,000 కేసెస్. దాంట్లో మనం 33% లాస్ట్ ఇయర్ మీద ఈ ఇయర్ పబ్లిక్ ఓపెన్ ప్లేసెస్లో డ్రింక్ చేసే వాళ్ళని మనము కేసెస్ పెట్టాం. అట్లాగే మనము చేసినటువంటి ఒక కార్యక్రమం ఏమిటంటే, ఎక్కడైతే మనకు గ్రామాల్లో పట్టణాల్లో ఈ ఓపెన్ ఏరియాస్లో, అంటే సహజంగా మీకు తెలుసుంటే చాలా ప్రదేశాలు ఈ తాగుబోతులు వెళ్ళి అక్కడ కూర్చొని తాగుతూ ఉంటారు. అట్లాగే పబ్లిక్ రెస్పాన్స్. సో అల్టిమేట్గా ఇన్ని చేసిన దానికి మనకు పబ్లిక్ నుంచి వచ్చేటటువంటి కాల్స్కి పోలీసు ఎంత సత్వరంగా స్పందిస్తున్న దాని మీద పబ్లిక్ యొక్క సాటిస్ఫాక్షన్ డిపెండ్ అయి ఉంటుంది. పోలీసు యొక్క రెస్పాన్స్ని బట్టి పబ్లిక్ యొక్క సాటిస్ఫాక్షన్ ఉంటుంది. సో దానికి సంబంధించినట్లు చూసుకున్నట్లయితే మనకు లాస్ట్ ఈ ఇయర్లో 18,426 కాల్స్ వచ్చినట్లయితే మనం 18,426 కాల్స్ అటెండ్ కావడం జరిగింది. అయిన వాటిలో మనకు దాదాపు 522 కాల్స్ని ఎఫ్ఐఆర్స్గా కన్వర్ట్ అయ్యాయి. మన యావరేజ్ రెస్పాన్స్ టైం కూడా యావరేజ్గా మనకు ఎట్లా ఉంటుందంటే, అర్బన్ ఏరియాస్లో ఒక యావరేజ్ ఒక రెస్పాన్స్ టైం ఉంటుంది, రూరల్ ఏరియాస్లో ఒక రెస్పాన్స్ టైం ఉంటుంది. శ్రీ అనంత కోదండ రామస్వామి సేవా సమితి ఆధ్వర్యంలో ఒంగోలు గాంధీ రోడ్డులోని కోదండ రామస్వామి ఆలయంలో ముక్కోటి ఏకాదశి సందర్భంగా స్వామివార్లకు కళ్యాణం నిర్వహించారు. ఏకాదశి పండుగ రోజున స్వామివారి కళ్యాణాన్ని చేపట్టడం ద్వారా మోక్ష మార్గం కలుగుతుందని అర్చకులు తెలిపారు. మానవాళిని మోక్ష మార్గం వైపు నడిపించే శక్తి భగవంతునికి మాత్రమే ఉందన్నారు. గోల్డ్ మర్చెంట్స్ అసోసియేషన్ సభ్యులు, స్వర్ణకారులు, భక్తులు పాల్గొన్నారు.
శంకు చక్రములతో దండముతో ఆయన చిన్ముద్రతో ఉంటాట ఆ స్వామి. ఈయన ప్రక్రియ ఈయన ఏమిటయ్యా ఆయనంటే అవిఘ్నాలు అనేటువంటివి లేకుండా నిర్విఘ్నముగా ఏ కార్యక్రమాన్నైనా మనం తలపెట్టినప్పుడు ఆ కార్యక్రమం సఫలీకృతం కావడం కోసం ఈ యొక్క విశేషమైనటువంటి విశ్వక్సేన ఆరాధన అనేటువంటి వైభవమైనటువంటి కార్యక్రమాన్ని ఇక్కడ మనం నిర్వహించుకొని తదుపరి పుణ్యాహవచన అనేటువంటి కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహించాం. ఎస్టీలకు కేటాయించిన శ్మశాన స్థలాన్ని సింగరాయకొండకు చెందిన చాన్ బాషా అనే వ్యక్తి ఆక్రమించుకున్నాడని డిప్యూటీ తహసీల్దార్ తానికొండ ప్రసాద్కు ప్రజా కుల సంఘాల ఆధ్వర్యంలో వినతి పత్రం అందజేశారు. ఎంఆర్పీఎస్ ప్రకాశం జిల్లా అధ్యక్షులు రావినూతల కోటిమాదిగా, అఖిల భారత రైతు కూలీ సంఘం నాయకులు కోడూరి నాంచర్లు, బీసీ సంఘం యువ నేస్తం ఫౌండేషన్ చైర్మన్ అంకిపల్లి బంగారుబాబు, మల్లవరపు వెంకటేశ్వర్లు, జగన్నాథం, వెంకటేష్, ముద్రగడ వెంకటేశ్వర్లు, దుర్గా, నాగమ్మ, దాసరి మాధవి తదితరులు పాల్గొన్నారు. ప్రజల శ్మశానాన్ని కాపాడాలి. ఎస్టీల శ్మశాన వాటికను చర్యలు తీసుకోవాలి. చాంద్ భాషపై చర్యలు తీసుకోవాలి. చాంద్ భాషపై ఎస్టీల శ్మశాన వాటికను కబ్జా చేసిన చాంద్ భాషపై చర్యలు తీసుకోవాలి. ఎస్టీల శ్మశాన వాటికను కబ్జా చేసిన చాంద్ భాషపై సింగరాయకొండ మండల రెవెన్యూ వారికి కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఈ రోజు సింగరాయకొండలో ఉండబడినటువంటి అది ప్రభుత్వ భూములైనా, ఎండోమెంట్ భూములైనా, డొంక పోరంబోకైనా, కుంట పోరంబోకైనా, చెరువు పోరంబోకైనా అన్ని భూములు కూడా కబ్జా గురవుతున్నాయి. అంతిమంగా ఇక ఎస్సీలు, ఎస్టీలు శ్మశానాలను కూడా కబ్జా చేయడానికి భూ కబ్జాదారులు వస్తున్నారు. ఇకనైనా సింగరాయకొండ మండల రెవెన్యూ అధికారులు వెంటనే చర్యలు తీసుకోకపోతే ప్రకాశం జిల్లా కలెక్టరేట్ కేంద్రంగా కూడా సింగరాయకొండ నుంచి ఎస్టీ, ఎస్సీ, బీసీలు, మైనార్టీ వర్గాలందరం కలిసి ఆందోళన కూడా చేపడతామని సందర్భంగా తెలియజేసుకుంటూ, తీసుకున్న రుణాన్ని సక్రమంగా చెల్లిస్తే బ్యాంకర్లు మరింత అదనపు ఆర్థిక సహాయం అందజేయటం జరుగుతుందని వెలుగు డిఆర్డీఏ పీడీ టి నారాయణ అన్నారు. ఆ విధంగా ఏర్పాటు చేసిన యూనిట్ని మరింత అభివృద్ధి చేసుకొని ఆర్థికంగా నిలదొక్కుకోవాలని కోరారు. కొనకనమిట్ల మండలం చినమనగుండం గ్రామంలో పీఎం ఈజీపీ పథకంలో స్వయం సహాయక సంఘ సభ్యురాలు గుంటూరు జ్యోతికి మంజూరు చేసిన ఆవుల డైరీ యూనిట్ను కెనరా బ్యాంక్ మేనేజర్ రమేష్ ఇతర అధికారులతో కలిసి పరిశీలించారు. వినూత్న జీవనోపాధి పెంపొందించేందుకు ఇలాంటి యూనిట్లు ఏర్పాటు చేసే దిశగా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఏపీడీ నీలకంఠారెడ్డి, ఎల్హెచ్డిపిఎం రజనీకాంత్, ఏపీఎం సుధాకర్, టీడీపీ నాయకులు కోటేశ్వరరావు, చెన్నకేశవులు పాల్గొన్నారు. మీరు 35 రూపాయలకు అమ్ముతున్నారు. దాంట్లో అడ్జస్టబుల్ డిమిషన్ బ్యాలెన్సెస్ ఎంత అంటే మీకు ఈఎంఐ బోన్ కూడా అంటే వాళ్ళు చెప్పే లెక్కలో ఈఎంఐ బోన్ కూడా నెలకు 40 నుంచి 50 మిగులుతుంది. ఎంతమంది పనిచేస్తారు సార్? ప్రస్తుతానికి మేము ఒక వర్కర్ని పెట్టుకున్నాం. మేము ఉన్నాం సార్, మేమే పని చేసుకున్నాం. వర్కర్ లెక్క మీకు కూడా రావాలి. ఒక వర్కర్ ఉంటే కొంచెం మా సపోర్ట్. మాన్యువల్ మిషన్ అయినా లేదు సార్, సొంతంగా మేము పొలం అంతా ఇంకా ఈ గడ్డి వీటికి మాదే సార్. ఇది మొత్తం నాటే సార్. ఇంకా దగ్గరలో ఉంటుందని కొంచెం దూరం గడ్డి బాగా దగ్గరలో ఉండాలి సార్. ఈ నీళ్ళు బోళ్ళు మళ్ళీ సొప్ప కొట్టుకొని
మళ్ళీ మాకు గడ్డి తెచ్చుకునే దానికి మంచి అవకాశం. అదే షెడ్ అక్కడ ఉండి గడ్డి దూరం అయితే మాకు ఇబ్బందిగా ఉంటుంది. ఈ నీళ్ళు వేసిపోయి ఇప్పుడు ఈ నీళ్ళన్నీ వేసిపోయి మళ్ళీ సొప్ప కొట్టుకుంటాం సార్. ధనుర్మాస సందర్భంగా ఒంగోలు గడియారం వారి వీధిలోని శ్రీ అనంత కోదండరామస్వామి వారి ఆలయంలో బ్రాహ్మణ సేవా సమితి ఆధ్వర్యంలో జనవరి 4వ తేదీన శ్రీ సుదర్శన లక్ష్మీ నరసింహ యజ్ఞం నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు సుబ్బయ్య శర్మ తెలిపారు. శ్రీమాన్ కళ్యాణపురం రాజేష్ కుమార్ భట్టర్ బృందంచే 16వ సుదర్శన నరసింహ యజ్ఞ కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించడం జరుగుతుందన్నారు. యజ్ఞ కృతువులో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని కోరారు. ఒంగోలు నగర భక్త మహాశయులందరికీ ముందుగా ముక్కోటి శుభాకాంక్షలు. ఇక్కడ స్థానిక గడియారం వారి వీధిలో వెంచేస్తున్న అనంత కోదండరామస్వామి దేవస్థానంలో దాదాపు చాలా సంవత్సరాలుగా, అంటే దాదాపు 4-5 సంవత్సరాలుగా ఒక అరుదైన ఉత్తర ద్వార దర్శనం జరుగుతూ వస్తున్నది. దానికి కారణం పశుపతీశ్వర స్వామి దేవస్థానం నిర్మాణంలో ఉన్నందువల్ల ఆ పశుపతీశ్వరుడు కూడా ఈ రామాలయంలో వేంచేసి ఉన్నందువల్ల ముక్కోటి పర్వదినాన అటు శివకేశవులు ఇద్దరు ఒకే ద్వారం నుంచి దర్శనం ఇవ్వటం చాలా అరుదుగా భావించి భక్తులందరూ కుటుంబాలు వచ్చి దర్శనం చేసుకొని తరిస్తున్నారు. అందుకు ఆలయ నిర్వాహకులుగా మాకెంతో సంతోషంగా ఉంది. అదేవిధంగా అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఈ ధనుర్మాసంలో భాగంగా రేపు జనవరి 4వ తేదీ 16వ సంవత్సరం అంటే 16వ వార్షిక శ్రీ సుదర్శన లక్ష్మీనరసింహ యజ్ఞాన్ని యథాతథంగా తిరుమల తిరుపతి దేవస్థానం వారిచే కళ్యాణపురం రాజేష్ భట్టర్ గారి ఆధ్వర్యంలో యాగం నిర్వహించడం జరుగుతుంది. సింగరకొండ శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయంలో ముక్కోటి ఏకాదశి సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. పీడీసీసీ బ్యాంక్ మాజీ చైర్మన్ మేదరమెట్ల శంకరారెడ్డి కుటుంబ సభ్యులు ఉత్తర ద్వార దర్శనం చేసుకున్నారు. అసిస్టెంట్ కమిషనర్ తిమ్మనాయుడు, మండలి సభ్యులు పద్మజ, నాగమ్మ, వెంకటరత్నం, బత్తుల చంద్రశేఖర్, సురేష్ బాబు, ఆంజనేయులు, సునీత, ఏల్చూరి గోపీకృష్ణ, వెంకట నారాయణమ్మ, కోనంకి సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్. జిల్లా వ్యాప్తంగా ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ రేపు సెలవు దినం కావడంతో ముందు రోజే అందజేస్తున్నట్లు మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి వెల్లడి. న్యూ ఇయర్ వేడుకలు ఆనందంగా జరుపుకోండి, ఇతరులకు ఆటంకం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించిన ఎస్పీ హర్షవర్ధన్ రాజు. భారత మహిళా క్రికెట్కు చిరస్మరణీయమైన 2025 సంవత్సరం వరల్డ్ కప్తో పాటు లంక సిరీస్ను క్లీన్ స్వీప్ చేసిన హర్మన్ ప్రీత్ సేనా. డి న్యూస్లో నేటి మాట. నమ్మిన వారిని మోసం చేయటం తప్పు, కానీ మోసం చేసిన వారిని మళ్ళీ నమ్మటం అంతకన్నా పెద్ద తప్పు. డి న్యూస్ ఇంతటితో సమాప్తం. నిరంతరం చూస్తూ ఉండండి డి న్యూస్.